క్రీస్తు నాదునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మీకు ఒసగుతున్న సందేశము దుష్ట శక్తుల మీద అధికారము. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనము. పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడగు యేసును ఎట్లు అభిషేకించినదియు మీకు తెలియను. ఆయన అంతటను పర్యటించుచు మేలు చేయుచు పిశాచ శక్తికి లోబడిన వారందరినీ స్వస్థపరచెను. ఏలయనా దేవుడు ఆయనతో ఉండెను. యేసయ్య సైతానులను ఓడింపగలిగారు. సైతాను దుష్టశక్తులు ఆయన చూసి భయపడి పారిపోయినాయి. దానికి రహస్యం ఏమిటంటే దేవుడు ఆయనతో ఉండెను. దేవుడు మనతో ఉన్నాడా? అభిషేకం మనలో ఉందా? పవిత్ర ఆత్మతో మనం నింపబడి ఉన్నామా? మనము దేవుని ఆత్మతో నడిపింపబడుతున్నామా? దేవుని బలం పొందుకొని జీవిస్తున్నామా అని ఈరోజు మనల్ని మనం అడగాలి. యేసయ్య జ్ఞానస్థానం పొందినప్పుడు ఏం జరిగింది? మత్తయి సువార్త 3:16. యేసు బప్తిస్మము పొంది నీటి నుండి వెంటనే వెలుపలకు వచ్చాను. అప్పుడు అదిగో ఆకాశము తెరవబడగా దేవుని ఆత్మ పావురము రూపమున దిగివచ్చి ఆయనపై నిలుచుటను చూచాను. పావురము రూపము వలె పవిత్రాత్మ దేవుడు ఆయన మీదకి దిగి వచ్చారు. యెషయా గ్రంథము 61:3. సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూల దండ నిచ్చుటకును, శోక వస్త్రమునకు మారుగా ఆనంద తైలమును ఒసగుటకును, విచారించు వారు భారభరితమైన ఆత్మతో స్తుతి గీతము పాడునట్లు చేయుటకును ఆయన నన్ను పంపాను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షము అని ఆ దుఃఖార్తులకు పేరిడుదురు. అవును, దేవుని బలము శక్తితో మనం ఎల్ల వేళలో నింపబడి ఉండాలి. నిన్ను కూడా అదే అభిషేకముతో దేవుడు నింపుతున్నాడు, నన్ను. కాబట్టి మాంత్రికులు చేతపడే శక్తులను చూసి మనం భయపడకూడదు. సైతాను క్రియలను చూసి భయపడకూడదు. యేసయ్య నామమును ఉపయోగించి మనము వెళ్ళగొట్టాలి. ప్రజలకి మనం విడుదల ఇవ్వాలి. పాదగ్రంథంలో జరిగిన ఒక సంఘటన, మోషే ఆయన జీవితంలో ఏం జరిగింది? నిర్గమకాండము 7వ అధ్యాయము 10-12. అంతటా మోషే అహరోనులు ఫరో రాజు దగ్గరకు వెళ్ళి ప్రభువు ఆనతిచ్చినట్లుగా చేసిరి. అహరోను ఫరో ముందు అతని కొలువు వారి ముందు కర్రను పడవేసెను. అది పాముగా మారెను. ఇది చూచిన ఫరో రాజు ఐగుప్తునందలి విజ్ఞానులను మాంత్రికులను పిలిచెను. వారు కూడా తమ మంత్రముల చేత ఆ విధముగానే చేసిరి. వారిలో ప్రతి వాడు తన కర్రను విసిరివేసెను. అది పాముగా మారెను. కానీ అహరోను కర్ర వారి కర్రలన్నింటినీ మృంగివేశాను. మోషే కర్రను కింద పడేసినప్పుడు పాముగా మారింది. అదేవిధంగా ఫరో రాజు వారి పంపించిన మాంత్రికులు వారు కర్రలు కూడా పాముగా మారెను. కానీ దీనిలో బ్యూటీ ఏమిటంటే మోషే కర్ర మిగతా వారి కర్రలను మిరింగి వేసాను. అదే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము, దేవుని యొక్క అభిషేకంతో మనం నింపబడి ఉండాలి. ఒక జరిగిన సంఘటన, ఆఫ్రికా దేశంలో ఒక దైవ సేవకుడు ఇక్కడ నుంచి వెళ్ళాడు.
సేవ చేయాలని అలా వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాంత్రికుడు ఏం చేశాడంటే తన మంత్రతంత్రాలతో దుష్టశక్తి చేత ఆయన భూమికి ఆకాశానికి మధ్య ఆయన ఆ విధంగానే ఎగురుతూ ఉన్నాడు. హీ వాస్ ఫ్లయింగ్ బిట్వీన్ ఎర్త్ అండ్ హెవెన్. భూమికి ఆకాశానికి మధ్య ఆయన ఆ విధంగా నిలబడి ఉన్నాడు లేదా ఎగురుతూ ఉన్నాడు. అప్పుడు సవాలు చేస్తున్నాడు, నా యొక్క శక్తి బలమును ఎదిరించగలరా, నాకు వ్యతిరేకంగా నా శక్తికి వ్యతిరేకంగా ఎవరన్నా రాగలరా అని ఆ విధంగా సవాలు చేశాడు. కానీ ఈ దైవ సేవకుడు యేసయ్య శక్తి చేత, నిజమైన దేవుని శక్తి చేత ఈ విధంగా చెప్పగలిగాడు, యేసు నామములో నీలో ఉన్న బలము శక్తి తొలగిపోవునుగాక, యేసు నామములో ఈ యొక్క శక్తి బలమును బంధిస్తున్నానని చెప్పిన వెంటనే అక్కడి నుంచి కింద పడ్డాడు. అవును, దేవుని శక్తి చేత మనం ఎల్లవేళలో నింపబడి ఉండాలి. యేసయ్య నామమును ఉపయోగించి మనము ప్రజలకి విడుదల, ఆరోగ్యము, ఆశీర్వాదం వసగాలి. లూకా సువార్త 10:19 నేను మీకు పాములను తేళ్లను నలగ త్రొక్కుటకును శత్రువు బలమును అణగద్రొక్కుటకును అధికారమును ఇచ్చి తిని అవి ఏవి మీకు హాని చేయజాలవు. మత్తయి సువార్త 10:1 యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి దుష్ట ఆత్మలను పారద్రోలుటకు సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారమును ఇచ్చాను. మార్కు 16:17 విశ్వసించు వారు ఈ అద్భుత శక్తులను కలిగియుందురు, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టేదరు, అన్య భాషలను మాట్లాడెదరు. కీర్తన 91:13 నీవు సింహమును నాగుపామును కాలితో మట్టెదవు, కొదమ సింహమును కాల సర్పమును పాదములతో త్రొక్కెదవు. అవును, కాబట్టి సైతానుని నేను కాళ్ళతో త్రొక్కటానికి దేవుడు అధికారం ఇచ్చి ఉన్నారు అనేది దేవుడు మనకి ఒసగిన వాగ్దానము. కాబట్టి యేసయ్య తన సిలువ రక్తము చేత సైతాను నలగగొట్టి ఉన్నాడు. యేసయ్య నామమును ఉపయోగించి మనము కూడా అందరికీ విడుదల ఇవ్వాలి. యేసయ్య మనలందరిని దీవించిన గాక. ప్రార్థించుకుందాం. స్తోత్రం యేసయ్య, పరిశుద్ధుడా. ఈ చక్కటి సందేశాన్ని బట్టి వందనాలు ప్రభువా. మాకు ఈ అధికారాన్ని ఇచ్చినందుకు వందనాలు యేసయ్య. మీ బలమును శక్తిని పొందుకొని మేము మహిమగల జీవితం జీవించటానికి మాకు దయచూపండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, ప్రతి సేవకురాలను ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.